నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈరోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం. ఈరోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్టుకు పనిచేస్తానని ముందుకొచ్చారు. వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే, ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు 1,00,000 రూపాయలు టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.